హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండిపోటీ వచ్చేసి ఆరోగ్యకరమైన తిండిపోటీ. ఈ మధ్యలో కాలంలో చాలా రోజుల నుండి ఆరోగ్యకరమైన తిండిపోటీ అంటూ చేస్తున్నాము. ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మేము కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాము. అయితే దానిలో భాగంగానే ఈరోజు అవకాడో వచ్చేసి ఇది చాలా ఆరోగ్యపట వర్షి చెప్తారన్నావు కదా. అవును, బరువు తగ్గిస్తుందట, బ్రెయిన్ ట్యూమర్ నుంచి కాపాడుతుందట, రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధీకరిస్తుందట, కంటి ఆరోగ్యాన్ని పెంచుతుందట, జీర్ణక్రియ మెరుగుపరుస్తుందట, శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుందట, క్యాన్సర్లను నివారిస్తుందట, చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుందట, రోగ నిరోధక శక్తిని పెంచుతుందట. ఆవకాడోలో ఇంత ఆరోగ్యం ఉంది, కాకపోతే బాగా ఎక్కువ రేటు. ఇంకా బాక్స్ వచ్చేసి 300 కదా, ఈ రెండున్న బాక్స్ వచ్చేసి లేదు వర్షి, డిస్కౌంట్ వచ్చింది. డిస్కౌంట్ 200 చిల్లరకు వచ్చింది, అంటే 100 రూపాయల కోటి, 110 రూపాయల కోటి పడ్డది. కాకపోతే ఇది వరకు ఒకసారి మేము ట్రై చేద్దామని చెప్పేసి తిన్నాము, చప్పగా. అసలు ఇది ఏ టేస్ట్ ఉండదు. ఇప్పుడు మనం జామకాయ తింటే కొన్ని తీయ ఉంటాయి, కొన్ని వగరు ఉంటాయి కదా, ఇంకా మామిడి పండు అయితే తీయ ఉంటాయి, అట్లా ఏది చెప్పలేము అసలు, దీనికి టేస్ట్ అంటూనే ఉండదు. అది ఇప్పుడు పోటీలో ఉంది. ఇంకా నెక్స్ట్ ఆరోగ్యం వచ్చేసి బూడిది గుమ్మడికాయ జ్యూస్. మనం ఇటువంటి అంటే అదోటి ఇదోటి అని చెప్పేసి నోటికి రుచిగా తినబుద్ధి అవుతుందని చెప్పేసి ఒక్కోసారి మైదా పిండి కూడా తింటూ ఉంటాం కదా, పేగులలో ఎటువంటి చెత్త ఆగకుండా మంచిగా క్లీన్ చేస్తుందట బూడిద గుమ్మడికాయ జ్యూస్. కానీ ఒకసారి తాగగానే కాదు, తాగితే వారం రోజులు తాగాలన్నట్టు, ఇట్లా వారం అట్లా తాగుతూ ఉంటే ఒక వారం మొత్తం తాగితే అన్ని క్లీన్, దీనికి సంబంధించినదంతా క్లియర్ చేస్తుంది అన్నట్టు, దీని పని చేస్తుంది బూడిద గుమ్మడికాయ జ్యూస్. నెక్స్ట్ వచ్చేసి గుత్తి వంకాయ కూర. మంచిగా మసాలాలు దట్టించి వంకాయకు ఉప్పు కారం పట్టించి మంచిగా వేయించి తర్వాత ఈ కర్రీ వండిన అనమాట. 5 వంకాయలు తినాలి, అన్నం తక్కువ. వంకాయ కూర వాతం అంటారు, కాకపోతే మాకు ఇష్టం కాబట్టి అది వాతం. అప్పుడప్పుడు తింటే ఏం ఏజ్ మీద పడుతుంటే వాతం అనేది పెరుగుతుంది, కానీ మనకి ఏజ్ ఎప్పుడో మీద పడ్డది మనకే తెలుస్తుంది ఆ విషయం. కానీ వాతం మరి పెరుగుతుంది. అన్ని తినాలి. అందులో ఇక గుత్తి వంకాయ, నల్ల వంకాయలు వెతికి మరీ తీసుకొచ్చి గుత్తి వంకాయ కూర వండిన. ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ తోనే వైట్ రైస్, కాకపోతే ఇవి 400 గ్రాములు పెట్టుకున్నాం. 400 గ్రాములు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సలాడ్ లాగా చేసుకున్నాం. ప్రోటీన్, సలాడ్, పనీరు, క్యాప్సికమ్, బఠానీ, బఠానీ ఇవి అంటే ఉడికించలేదు, మంచిగా ఆలివ్ ఆయిల్లో వేయించినాం అనమాట. అంటే వేయించిన బాగా ఇట్లా డీప్ ఫ్రై లాగా అట్లా కాదు, కొంచెం మగ్గించినాం అంతే అనమాట. బఠానీలు అయితే ఉడకబెట్టిన తర్వాత ఇందులో కలిపిన. ఇంకా టమాటో బ్లెండ్ లాగా, అంటే మంచి టమాటాలు తీసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి వేసి కొంచెం కారం కొంచెం ఉప్పు సలాడ్ లాగా చేసుకున్నాం అనమాట. ఇది 645 గ్రామ్స్, అంటే ఇది 500 గ్రామ్స్, ఒక్కొక్కటి 500 గ్రామ్స్ ఇది తీసుకున్నాం. ఈ అన్నం కంటే ఎక్కువ ఇదే తింటారు. ఎక్కువ ఇక చూడండి, పన్నీర్ ముక్కలు అయితే ఇంకో పెద్ద కట్ చేయించండు. మా ఆయనకు చిన్న ఉంటే నచ్చదట. ఇంత ఆలివ్ ఆయిల్ తో ఫ్రై చేసింది మంచిగా. ఆలివ్ ఆయిల్ కూడా బొచ్చడు రేటు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ నూనె అనేది కొంచెం తగ్గించాలి అనే ఉద్దేశంగా, ఎందుకంటే ఏమైనా కొలెస్ట్రాల్ పెరగవచ్చు, ఆరోగ్య సమస్యలు ఏమైనా రావచ్చు అని చెప్పి ఉద్దేశంగా ఆలివ్ ఆయిల్ అయితే మంచిదట. అది మరి ఇక్కడిదానే, అంటే మేమైతే మంచిదని నమ్ముతున్నాము. కాకపోతే రేట్ ఆకాశాన్ని అంతుతుంది. ఎంత బాబా, దాని మీద 750 ఉన్నది. 750, కానీ 500కి ఏమో 200 డిస్కౌంట్ వచ్చింది. నా సంటోళ్ళకి గంతగానం రేటు అంటే కిలో కాదు, పావు కిలోకే అంత రేటు. పావు కిలోకే 500 రూపాయల రేటు ఆలివ్ ఆయిల్. అది కొంచెం పోసి ఇట్లా వేస్తే సరిపోయింది అన్నట్టు. నాకు ఇందులో ఫస్ట్ ఇష్టమైంది ఏంటంటే గుత్తి వంకాయ కూర. మా ఆయనకు ఖచ్చితంగా ఇదే ఇష్టం ఉంటుంది, ఎందుకంటే ఇట్లాంటి స్టార్టర్స్ కానీ ఇట్లాంటి సలాడ్స్ కానీ తినడం అంటే మా ఆయనకి ఇష్టము. కానీ వర్షకి గుత్తి వంకాయ కూర ఇష్టం కాబట్టి ఫస్ట్ అన్నం తిందాం. ఓకేనా? ఫస్ట్ టాస్క్ అన్నము, గుత్తి వంకాయ కూర మొత్తం అయిపోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఇది అయిపోవాలి. టాస్క్ల వైజ్ గా 3 టాస్క్లలో 2 టాస్క్లు విన్ అయినట్టు. పైసలు పెడతానంటే అయ్యో అవును కదా, పైసలు తెచ్చాడు మర్చిపోయినా నేను. సరే, ఇంకా 1000 రూపాయలు ఛాలెంజ్. ఎవరు గెలిస్తే వాళ్ళకు 1000 రూపాయలు రాబోతున్నాయి. కానీ ఇయ్యాలి మరి, ఇస్తా ఖచ్చితంగా, లాస్ట్కి ఇస్తా. తెచ్చుకోలేదు, మర్చిపోయినా. మీ హడావిడి ఇవన్నీ ప్రిపేర్ చేసే హడావిడి ఇవన్నీ చదువుకుని సర్వ్ చేసుకున్నాం. టాటాస్కి వచ్చేసి బూడిద గుమ్మడికాయ చేస్తున్నాయి. ఇది ఆవకాడ ఎట్లా కోసడో తెలియదు, ఇది వరకు నువ్వు కోసుకొని తోలు తీసి తినాలి. ఇప్పుడు ఇది అన్నం తినాలి కదా. అన్నం ఈసారి తక్కువ పెట్టుకుంటాము, ఎందుకంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి. 1 2 3 స్టార్ట్. కర్రీలా మంచిగా ఉంది. అబ్బా, మా ఆయననే మంచిగా ఉంది అంటాడు. Head to toe in tie-dye.
నిమ్మకాయ పెట్టిన వచ్చి ఇలా పెట్టుకో అన్న నిమ్మకాయ ఎందుకు పెట్టిన బిడ్డ ఈరోజు కరెంట్ లేదు వీడియో షూటింగ్ లైట్ పెట్టి మేము తింటాను ఫస్ట్ టాస్క్ నేనే విన్నర్. బాగుంది. గుత్తి వంకాయ కూడా చాలా మసాలాలు వేసి వండుకొని తింటే ముఖ్యంగా ఈ అరటాక్ గురించి చెప్పాలి. అరటాక్ కోసం మేము హుజరాబాద్ దాకా పోవడం జరిగింది, ఒక ఆడ తీసుకురావడం జరిగింది. అవును, మేము తిండి కన్నా ఎక్కువ అరటాక్ల కోసం ఎత్తుకుడవుతాను. ఎందుకంటే అరటాకులో తింటే ఈ ఫీల్ వేరే ఉంటుంది, మంచి అనిపిస్తుంది. గుత్తి వంకాయ అన్నీ తినేసిన. వంకాయ ఎట్లా తిన్నావు చిటకటక? మంచిగా పల్లీలు నువ్వులు వేయించి ఆ మసాలాలు వంకాయ పట్టించి తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసి ఉడికించిన. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. మేము కూరలల్లో మ్యాక్సిమం అప్పుడు వాడే కన్నా కారం ఉప్పు చాలా తక్కువ వాడి తింటూ ఉన్నాం. ఎందుకంటే అన్నం ఎంత తింటున్నామో కూర అంతా తినడానికి ప్రయత్నించాలి కాబట్టి. ఒకవేళ కారం ఉప్పు ఎక్కువ వేసినామంటే కొంచెం అన్నంకు కొంచెం కలుపుకొని తింటే సరిపోతుంది. తినేటప్పుడు రుచి ఓకే, కానీ అట్లా మంచి పోషక విలువలు అందాయి కాబట్టి ఏ కూర వండినా ఏది చేసినా కూడా కారం ఉప్పు తగ్గించి ఎక్కువ క్వాంటిటీ తినడానికే ప్రయత్నిస్తూ ఉన్నాం. అట్లా తినడం కూడా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. మా ఆయన స్పూన్స్ పెట్టిండు, నాకైతే చేతితో తినడమే కంఫర్ట్ అనిపిస్తుంది. ఎటు అయినా అది ఏం తిన్నా, నూడిల్స్ తిన్నా, ఎటువంటి అయినా మా ఆయన కొంచెం నన్ను వెనుక పడేటట్టు చేయాలని స్పూన్స్ పెడతాడు. ఎందుకంటే స్పూన్తో సరిగా తినరాదు కాబట్టి. ఇలా క్యాప్సికమ్ ఉంది. క్యాప్సికమ్ కూడా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఇంకా రంగురంగుల క్యాప్సికాలు కూడా దొరుకుతాయి కదా, దొరికితే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకొని కూర వండుకొని తినాలి. ఎల్లో క్యాప్సికమ్, ఆరెంజ్ అంటే ఎల్లో, గ్రీన్, ఇంకా రెడ్ ఎల్లో కూడా ఉంటాయి కదా. అదే ఎల్లో, గ్రీన్, రెడ్. ఇవి క్యాప్సికమ్ ఉన్నప్పుడు కనబడి, కానీ మేము ఇక్కడికి వచ్చిన పల్లెటూరుకి వచ్చిన తర్వాత ఎప్పుడు కలర్ క్యాప్సికమ్ కనబడి గ్రీన్ క్యాప్సికమ్. ఇప్పుడు ఈ పన్నీర్ ప్రోటీన్ బౌల్ అన్నట్టు ఇది. కాకపోతే అన్నంతోనే ఒక ఎత్తు వరకు తిన్నాం. ఇప్పుడు ఇంకో మెట్టు అన్నంకి నంచుకొని తింటే సూపర్ తినబుద్ది. అవును, నాకు కూడా అదే అనిపించింది. కాకపోతే ఒకసారి ఇట్లా డిఫరెంట్ పెడదామని చెప్పి అనిపించింది అన్నట్టు. ఎందుకంటే స్పూన్స్, ఇది స్పూన్, ఇది ఫోర్క్. ఆలివ్ ఆయిల్ తోని వాడిన వంట తినడు ఫస్ట్ టైం. 1 2 3 స్టార్ట్. కారం ఉప్పు ఏం లేదు. టమాటా బ్లెండ్ అంటే టమాటాలను పేస్ట్ పట్టి వేసినా కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా అనిపిస్తుంది అంతే. కానీ టేస్ట్ బాగుంది కదా ఆలివ్ ఆయిల్ని. మళ్ళీ క్యాప్సికమ్ కాలిన అది మంచిగా అనిపిస్తుంది. ఎప్పటికీ ప్రోటీన్ ఫుడ్లే కాదు, మేము ఇట్లాంటివి కూడా తింటామని చెప్పడానికి ఇవన్నీ తింటాను. ఎప్పటికీ ప్రోటీన్ ఫుడ్ అంటే ఇది కూడా ప్రోటీన్ ఫుడ్ కదా. అది ఎప్పటికీ చికెన్ మటన్లే కాదు. బఠానీలు తీసుకుంటూ తినాలి, పన్నీర్ తీసుకుంటూ తినాలి. మా ఆయన నేను వంట చేసేటప్పుడు వచ్చి ఒక 4-5 పీసులు తిని అబ్బాయి సూపర్ ఉంది అని అన్నాడు. ఇప్పుడు ఏమంటలేడు. అప్పుడే అన్నా కదా. ఇంత పన్నీరు మా చిన్నతమ్మకు పెడితే మేము తక్కడ తినవచ్చు. మా పిన్నికి పన్నీర్ అంటే బాగా ఇష్టం.
పన్నీరు కూర అయితే అబ్బాయి ఇంకో ముక్క ఉంటే బాగుండు, ఇంకో ముక్కలు వేసుకుంటా అని అనిపిస్తుంది. పన్నీర్ ఇట్లా పెట్టేసరికి దబదబ తినత్తది. ఒప్పుకుంటావు ఇప్పటికైనా గెలిచినా అని? ఇంకున్నాయి కానీ ఒప్పుకోవా? ఒప్పుకుంటే అలా ఎన్ని ముక్కలున్నాయి. ఇంకా ఆలుగడ్డ బఠానీ మంచిగా తిన్నా, బఠానీ క్యాప్సికమ్ మంచిగా ఉంది. ఇది ఆలివ్ ఆయిల్లో ఇట్లా వేయించడం ఏమో కానీ టేస్ట్ అయితే మస్తుంది. అయినా తింటా నేను కంప్లీట్ చేసే విన్నానంట. ఓకే ఓకే బాబా. నేను నీలా కాదు. అబ్బా దమ్మున కలుపు వలిపోవాలి చూసుకో. జబ్బ జబ్బ నమ్మలే మింగత్తలేదు కదా. పాలే గిట్లా గిట్లా అవుతుంది అంటే పాలే గిట్లా నవలి మింగాల్సి వస్తుంది అంటే పన్నీర్ని. చికెన్ మటన్ కన్నా ఎక్కువ రేట్ అయి వస్తున్నది. అంతేం లేదు. అంతేం లేదా? 400 గ్రాముకు 350 అట్లా ఉంటుంది కదా. అంటే మటన్ ఈక్వల్ టు పన్నీరు అయిపోయింది. సెకండ్ టాస్క్లో నేనే గెలవడం జరిగింది. అయితే ఈ పన్నీరు చాలా మంచి అనిపిస్తుంది, చాలా అంటే మంచిది కూడా, అంటే ఆరోగ్యానికి కూడా మంచిదట. పన్నీర్ తింటే చికెన్ కన్నా కొంచెం ప్రోటీన్ తక్కువ ఉంటుంది కదా, చికెన్ మటన్ కన్నా కొంచెం ప్రోటీన్ తక్కువ ఉంటుంది, చాలా మంచిది. పాలతో తయారు చేస్తారు. నాకు చాలా రోజులు బట్టి తెలియదు ఈ పాలతో తయారు చేస్తారని, కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఇది పాలతో తయారు చేస్తారు అని. ఇది మొత్తానికైతే నేను విన్ కావడం జరిగింది. కానీ ఇక వర్ష అసలు పన్నీర్ ఎందుకో ఇష్టపడి తినేది మరి. తిన్నా ఫుల్. నేనే ఎక్కువ పెట్టాలని చెప్పిన, అంటే క్వాలిటీకి మించి పెట్టాలి ఖచ్చితంగా అని చెప్పిన. అందుకని చెప్పే మళ్ళీ కూరలు అయితే అది వేరు, ఇది సలాడ్ లాగా పన్నీర్ సలాడ్ లాగా ఉన్నది. మొత్తం పన్నీర్ తినమంటే నాకైతే మస్తు అనిపించింది, చాలా ఆనందదాయకం. టేస్ట్ బాగుంది కానీ దెబ్బ నీళ్ళ దెబ్బ తినలేకపోయినా అంతే. ఇక లాస్ట్ టాస్క్ ఉంది. లాస్ట్ టాస్క్ వచ్చేసి ఇది బూడిద గుమ్మడికాయ జ్యూసు, సప్పటి జ్యూసు. ఇది ఇప్పటిదాకా టేస్ట్ చేసి చూసిన. ఇదొకటి అవకాడో. ఇది ఎట్లా పోసుడు ఎట్లా. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుడు ఈజీ, కానీ అవకాడో తినడు కొంచెం కష్టం. రెండు టేస్ట్ లెస్ అసలు. అంటే ఇప్పుడు గుత్తి వంకాయనేమో మంచి టేస్ట్, అన్నం ఎట్లాగో మంచిగా టేస్ట్ అనిపిస్తుంది మనం ఎప్పుడు తినేదే. కొంచెం సలాడ్ అనేసరికి అందులో బాగా మసాలా లేదు కాబట్టి నాకు మంచిగా టేస్ట్, నాకు చాలా ఇష్టం, చాలా టేస్ట్ అనిపించింది, చాలా మంచి అనిపించింది. ఇది మూడో టాస్క్ మొత్తమే ఆగం అంటే టేస్ట్ అనేది ఉండదు ఇండ్లైనా. ఈ రెండు కలిపి ఒక టాస్క్. దీనిలో 1000 రూపీస్ వర్షి ఓడిపోతుంది. నువ్వు చెప్తా ఇది గెలిస్తే ఒక టాస్క్ నేను గెలిచిన గట్టిగా ఫస్ట్ ఇదా. ఓకే 1 నీ ఇష్టం ఏది ఎప్పుడైనా తినచ్చు. 1 2 3 స్టార్ట్. ఇది ఎట్లా కోసరో కూడా తెలియదు నాకు. ఇది వెళ్ళింది కానీ అయ్యో అంత జిగురు ఉంది. అయ్యో ఇవి గింజలు ఏం చెప్తారో కూడా తెలియదు. అయ్యో ఏం లేదు ఇట్టి సప్పుడి. అయ్యో కూర ఆపుకుంటే అయిపోవు.
ఇది కొంచెం నల్లగా ఏదో వచ్చింది, అందుకే కొంచెం తీసిన నేను. అమ్మో మస్తు అసలు చెప్పలేని టేస్ట్ ఉన్నది అసలు. అప్పుడెప్పుడు దానికన్నా కూడా ఘోరంగా ఉన్నది అసలు ఇది. అసలు ఏం చెప్పొస్తలేదు, అసలు ఏం టేస్ట్ లేదు, అసలు ఏం లేదు. అసలు ఎందుకు పెట్టినట్టు బాగుంది అసలు కానీ మంచి ఏదో ఆపగా ఎట్లా ఓడిపోయిన 1000 రూపాయలు నాకే వచ్చినాయి. కొట్టిప్పుడు నా ఫోన్లో కొట్టాలి. నేను తెచ్చి మర్చిపోయినా అంటే ఖచ్చితంగా పెట్టాలి మరి, ఖచ్చితంగా ఇవ్వాలి మరి అని అన్నాడు మా ఆయన. ఇప్పుడు నాకు ఫోన్పే చేసి చూపెడతాడు. ఈ 1000 రూపాయలు ఏ అవకాడో పేరు మీద. తిండిబట్టి కంప్లీట్ ఉట్టిగానే ఉరక కాదు, తిండిబట్టి కంప్లీట్ అయినా మాట్లాడదాం. ఇదేదో వచ్చింది ఇట్లా గంతంత రేటు పెట్టి తీసుకుంటే. మరి ఇదేంది ఇది ఇది ఏంటిది అన్నట్టు ఇది తినేదేనా? 100 రూపాయలు. కడుపు నిండింది లేదు, కాలు నిండింది లేదు. ఏమిటికి ఇది ఆవకాడు? కాకపోతే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఈ టేస్ట్లో వస్తుంది దానికైనా. చాలా రకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట ఈ ఆవకాడోలో. ఇప్పుడు ఇది ఇట్లా ఇట్లా చూద్దాం. 100 రూపాయలు. అమ్మో చేతి గుచ్చుకుంటుంది ఏంది ఇట్లా అన్నా లేకుంటే. అన్నిట్లో నాకైతే గుత్తి వంకాయ కూర బాగా నచ్చింది. దీనిలో గింజ పెద్ద గింజ వచ్చింది. తింటాం దాన్ని కూడా. ఏం లేదు, మస్తు వెరైటీ ఉంది అది. అంటే అది కూడా ఏదో తినేదానిలా ఉంది, కాకపోతే ఉంది. ఇదే టేస్ట్ లేదు, ఇంకా అదే టేస్ట్ ఉంటుంది. అవుతాయి మాడికాయ అది లోపల తింటే పుండు అవుతుంది, అట్లాంటిది ఇది కూడా అవును. మనకు తెలియదు. అసలు చిన్నప్పుడు మామిడి పండు తింటే ఆ జీడ అంటే ఇక్కడ పుండ్లు అయ్యేటి, అయినా మామిడి పండు తినేది. ఓకే ఇది ఫోన్పే ఇది కొరకండి లాస్ట్కి నువ్వు కొరకలే బాగా. నువ్వు ఏదో ఒకటి పెట్టకు చెప్పు. ఆ కొరుకుడు అదంతా ఏం అవసరం లేదు. నిమ్మకాయ వేసుకొని లాస్ట్ తాగాలి. అబ్బా బావా, అవును. బూడిది గుమ్మడికాయ జ్యూస్లా చక్కెర బదులు నిమ్మకాయ రసం వండుకుంటే ఏ జ్యూస్ అయినా ఈ మధ్య కొత్తిమీర, పుదీనా, ఇంకా తులిసాకులు అని అట్లా కూడా జ్యూస్ వేసుకొని తాగుతున్నాం మేము అప్పుడప్పుడు. అందులో ఉత్తగా అట్లా జ్యూస్ వేసుకొని తాగుతుంది కదా, అదే నిమ్మరసం అయితే అదే ఫ్లేవర్ వస్తా ఉంటుంది, నిమ్మరసం ఫ్లేవర్. అప్పుడు మంచిగా తాగొస్తుంది ఏ జ్యూస్ అయినా, ఆకుకూరల జ్యూస్ అయినా. ఏదైనా ఆరోగ్యంగా ఉండాలంటే అది ఏది రుచి ఉండదు, రుచి అయితే ఆరోగ్యకరమైనది రుచి ఉండదు, రుచి ఉండదు, రుచి ఉన్నది ఆరోగ్యకరం కాదు. ఎందుకంటే ఈ బజ్జీలు ఇవన్నీ నూనెలో దేవుతాం, మస్తు రుచి ఉంటాయి, కాకపోతే ఆరోగ్యకరమైనవి కావు. ఇక సలాడ్లు ఇట్లా ఏదైనా మొలకెత్తిన గింజలు ఏదైనా సలాడ్ చేసుకొని అది తిందామంటే అవి రుచి ఉండయి, కానీ ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. టిఫిన్కి బదులు మొలకెత్తిన గింజలు తినుడు అట్లాంటివి చాలా బెటర్ అట. అదన్నమాట. ఇక ఆరోగ్యం అని ఆరోగ్యం మీద మేము ఈరోజు ఇట్లా పోటీ తినడం జరిగింది. ఇదేనండి వీడియో. ఇంతవరకు నేను ఇస్తా, తర్వాత ఎప్పుడు ఇస్తావు? నెక్స్ట్ తిండి పొట్లు ఇస్తా. ఖచ్చితంగా ఇస్తావా? నెక్స్ట్ తిండి పొట్లు ఎందుకు? ఎప్పుడైనా కొట్టేదే కదా ఫోన్పే. నెక్స్ట్ తిండి పొట్లో 1000 రూపాయలు పెడతా, ఓకేనా? 1000 రూపాయలు నువ్వు పెడితే ఎందుకు పెట్టకపోతే? ఇప్పుడు కూడా పెట్టినాం కదా 1000 రూపాయలు ఇస్తా, నేను ఇస్తా. నెక్స్ట్ తిండి పొట్టు దాకా ఎందుకు? ఇప్పుడు కొట్టు. ఇస్తా వచ్చి ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు మరి నెక్స్ట్ పెట్టింది అవి 2 కలిపి ఇవ్వాలి. మరి 2 కలిపిస్తా. గెలిస్తే 2 కలిపిస్తుంది. గెలిస్తే 2 కలిపిస్తా. ఓకే 2 ఇవ్వాలి. గెలిచినా గెలవకపోయినా ఇదైతే ఇచ్చేసేయాలి. గెలిచినా గెలవకపోయినా నెక్స్ట్ తిండి పోటీదాము. నేను గెలుస్తానో ఓడిపోతానో తెలియదు. నువ్వు ఈ పైసలు తీయాలి కదా ఈ రోజు గెలిచిన. సరే ఓకే ఇస్తావు కదా. ఓకే ఇప్పుడు నువ్వు పైసలు పెట్టినావా? పైసలు పెట్టి అన్నావా? అంటే పైసలు పెట్టినా అంటే పెట్టడం మర్చిపోయినాము అంతే. మాట అన్నా ఇస్తా అని నేను చెప్పినా ఇవ్వాలి కదా బాబా. పెడతా నువ్వు చెప్పినావు అంత అయిపోయింది కదా. ఇప్పుడు ఒకవేళ నువ్వు గెలిస్తే నేను ఇచ్చిడే కదా. నేను అడగపోదు వాస్తవానికి, ఎందుకంటే పైసలు ఏం పెట్టలే కదా, ఏం కత్తి అని అనుకుందు. అబ్బా ఎంత బాగా చేస్తావు. ఏమన్నా పైసలు వస్తాయి అమ్మయ్య అని ఏదన్నా కొనుక్కుందాం అని అనేసరికి చేస్తావు. ఇయ్యాలి నువ్వు ఖచ్చితంగా. నెక్స్ట్ తిండి పోట్లో నేను చెప్తాను. నేను గెలిచిన ఓడిపోయిన ఈ పైసలు అయితే ఇవ్వాలి. 1000 రూపాయలు బాగా రాసి పెట్టుకుంటా ఖాతాలో. నువ్వు బరాబర్ తిన్నావా? అసలు ఇది టేస్ట్ లేదు. టేస్ట్ లేదు అసలు. మింగినట్లనా అట్లా నీళ్ళు మింగినట్టు. నీళ్ళన్నా మింగేటప్పుడు టేస్ట్ అనిపించింది కదా అని మాత్రం. నెక్స్ట్ టైం నువ్వే కొనుక్కరా అవకాడో. ఓకే నేను పైసలు ఇస్తా.
ఎందుకు బావా, నీకు ఎప్పుడు పైసలు ఏమిది కాదు కదా నాకు. వేస్ట్ ఏదో ఒకటి వేస్ట్, నువ్వైతే వేస్ట్ చేయను, నేనైతే వేస్ట్ చేస్తా. ఇస్తా ఇప్పుడు మా ఆయనకు ఆలివ్ ఆయిల్ అని అదొక ఖర్చు, ఈ ఆవకాడో ఒక ఖర్చు అయింది, బూడిద గుమ్మడికాయను 3 కిలోలు కొనుకొచ్చినాం. ఎందుకంటే ఏదైనా ఒకసారి తాగుకోవద్దు, వారం రోజులు తాగాలన్నట్టుగా 3 కిలోలు కొనుకొచ్చినాం. పన్నీరు ఒక ప్యాకెట్ తిన్నాం, తక్కువ తిన్నామా, ఒక ప్యాకెట్ తిన్నాం అంటే 400 గ్రాములు తిన్నాం సుమారు. సలాడ్తో కలిపి ఇంకెక్కువ ఉంటుంది కదా, క్యాప్సికమ్ బఠానీ కలిపి ఇంకెక్కువ తిన్నాం. కానీ అట్లా ఒక ప్యాకెట్ గుత్తి వంకాయ ఇవన్నీ ఖర్చు చూసి నాకు ఇవ్వడానికి నాకు గెలిచింది. నెక్స్ట్ తప్పకుండా ఇస్తా. ఇంతరండి వీడియో, ఇంతవరకు వీడియో చూసిన ధన్యవాదాలు. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా వర్ష గెలిస్తే ఈ డబ్బులు ఆ డబ్బులు కల్పిస్తా, గెలవకుంటే ఈ డబ్బులు ఇస్తా. ఇస్తా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.